ఉంటుందండి. రైట్ రైట్ మొయినుద్దీన్ గారు చెప్పండి. ప్రతిసారి విధ్వంసం అని నేను చాలా నన్ను ఉరిశిచ్చేయండి సార్. మిస్టర్ చంద్రబాబు నాయుడు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాకు ఉరిశిచ్చేయండి. మీరు మోసానికి మోసగారు, అవినీతి పరులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బుతో మీరు షోకులు చేస్తూ మీరు తిరుగుతున్నారు. మీరు చేసింది ఏమీ లేదు, అన్ని అబద్ధాలు. మీరు చేస్తున్నారు విధ్వంసం అంటే ఆ విధ్వంసం ఏదో ప్రజలకు చెప్పండి. ఎక్కడ విధ్వంసం జరిగింది? 3 లక్షలు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 3,31,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కేవలము ఎటువంటి రోగాలు లేవు, అనారోగ్యాలు లేవు, ఎటువంటి కోవిడ్ లేదు, ఎటువంటి వ్యాధులు లేవు. అయితే కూడా 2 సంవత్సరాలలో మీరు 3,50,000 కోట్ల రూపాయలు తెచ్చి ఎక్కడ పెట్టారు? దానిపైన శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు జాబ్ క్యాలెండర్ లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? 20 లక్షల ఉద్యోగాలు ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు జరిగిపోయాయి. 2 సంవత్సరాలు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండాలి. ఎక్కడ ఇచ్చారు? అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే 2029లో ఖచ్చితంగా అనుభవిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇప్పటికే 25 లక్షల మంది ఉద్యోగాలు మీకు వ్యతిరేకున్నారు. 5 లక్షల మంది దాదాపు వాలంటీర్లు మీకు వ్యతిరేకున్నారు. దాదాపు ఉద్యోగ సంఘాలు, టీచర్ ఫెడరేషన్ దాదాపు 15 లక్షల మంది మీకు వ్యతిరేకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మంది మీకు వ్యతిరేకున్నారు. దాదాపు ఈ రోజు లెక్కేసుకుంటే చివరికి మేము గెలుస్తామని. ఇది న్యాయ పరిపాలన? ఇది పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేసి. రైట్ ఓకే ముగిద్దామండి. ధన్యవాదాలు అందరికీ. షేక్ మొయినుద్దీన్ గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హేమంత్ గారు జనసేన నాయకులు, రిషంత్ రాయ్ గారు టీడీపీ రామచంద్రపురం మార్కెట్ యార్డ్ చైర్మన్, బాలకృష్ణ యాదవ్ గారు బీజేపీ స్టేట్